లక్షలాది ఎకరాలకు సాగు, కోట్లాది మందికి తాగునీరు అందించే ధవళేశ్వరం బ్యారేజీ తుప్పు పట్టిన దోలాలు, చిల్లులు పడిన ద్వారాలు, పనిచేయని మోటార్లతో దుస్థితికి చేరుకుంది. గోదారమ్మకు వడ్డానంలా ఉండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న ఈ కాటన్ బ్యారేజీ గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. బ్యారేజీకి మహద్దశ తీసుకురావాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం 150 కోట్ల నిధులు కేటాయించింది. తుప్పుపట్టిన గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం చేపట్టబోయే పనులేంటి, ఎప్పట్లోగా పూర్తవుతాయి వంటి ముఖ్యమైన అంశాలపై మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ అలాగే కోట్లాది మందికి తాగునీరు అందించినటువంటి మహత్తరమైనటువంటి బ్యారేజీ సరార్దర్ కాటన్ బ్యారేజీ. మహనీయుడు సరార్దర్ కాటన్ యొక్క ఆలోచనతో రూపుదిద్దుకున్నటువంటి ఈ బ్యారేజీని 1979 సంవత్సరంలో కొత్త రూపు సంతరించుకుంది. అప్పుడు సరికొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం సహా బ్యారేజీకి సంబంధించి అన్ని పనులు చేసి మహర్దశ పట్టించారు. దాదాపు 46 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా బ్యారేజీ సంబంధించి మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేది చేయలేదు. గత 5 సంవత్సరాల కిందట కూడా పూర్తి స్థాయిలో ఈ శిథిలావస్థకు చేరుకోగా గేట్లు అలాగే ఇది సంబంధించినటువంటి పలు పరికరాలు, మోటార్లు అన్ని కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని తప్పనిసరిగా మార్చాలని చెప్పేసి ఇంజనీర్లు, భద్రతా నిపుణులు నివేదిక అందించినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గడిచిన 5 ఏళ్లుగా చాలా వరకు సమస్యలతో ఈ బ్యారేజీ నుంచి నీరు లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రం పాలవుతున్న పరిస్థితి ఉంది. బ్యారేజీకి మహర్దశ పట్టించడం సహా బ్యారేజీ కొత్త రూపు సంతరించుకునేందుకు గాను కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. దీనికోసం 150 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడైతే 175 గేట్లు ఈ బ్యారేజీకి ఉన్నాయి. వాటి ద్వారా గోదావరి నీటిని సముద్రంలోకి వదులుతూ ఉంటారు. అదేవిధంగా కాలువలకు కూడా నీటిని మళ్లించి భూములను సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు. అయితే ఈ గేట్లన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని తిరిగి మరమ్మతు చేయలేని పరిస్థితుల్లో 117 గేట్లను పూర్తి స్థాయిలో మార్చాలని భద్రతా సిబ్బంది ఇచ్చినటువంటి నివేదికల మేరకు వాటన్నిటి కూడా మార్చేందుకు నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి చేసింది. టెండర్లలో మొత్తం 124 కోట్ల రూపాయలతో బెకం సంస్థ ఈ గేట్లన్నింటి కూడా కొత్త గేట్లు ఏర్పాటు చేసేటటువంటి ప్రాజెక్టును కైవసం చేసుకుంది. అతి త్వరలోనే ఈ పనులు అనేది ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి 2 ఏళ్లలోనే ఈ పనులను కూడా పూర్తి చేసి ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ పట్టించేలా కార్యాచరణ అనేది అమలు చేయబోతుంది. పలు గేట్లు మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 117 గేట్లు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున నీరు లీకేజీగా కిందికి వెళ్ళిపోతూ ఉంది. వేసవిలో చూస్తే కనుక బ్యారేజీలో నీరు అనుకున్నంత మేర నిలపలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో తాగునీరుకి ఇబ్బంది వస్తుంది. అలాగే సాగునీరు కూడా చివరి ఆయకట్టుకు నీరు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అష్ట కష్టాలు పడ్డారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ గేట్లకు మరమ్మతులు చేయాలని చెప్పేసి వేడుకున్నప్పుడు కూడా పైసా కూడా నిధులు విధించలేని పరిస్థితి ఉంది. దీంతో నిర్వహణ వ్యయం లేక కనీసం గేట్లను బాగు చేసేటటువంటి గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు లేని పరిస్థితుల్లో ఇంజనీర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా తాత్కాలికంగా 5 లక్షల రూపాయలతో వెచ్చించి ప్రతి ఏడాది కూడా గోనె సంచులతో ఎక్కడైతే చిల్లుబడి ఉంటాయో ఆ చిల్లుబడినటువంటి ప్రాంతాల్లో గోనె సంచులతో అడ్డు వేసి ఆ నీటి ప్రవాహాన్ని కిందికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి రాకుండా గోదావరి డెల్టాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలుగా ఉండడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంది. 150 కోట్ల రూపాయలతో మొత్తం బ్యారేజీ కొత్త గేట్లు నిర్మించడం సహా బ్యారేజీ సంబంధించిన మోటార్లు పనిచేయనటువంటి మోటార్లు మార్చడం, అదేవిధంగా బ్యారేజీ సంబంధించిన దెబ్బతిన్న రైలింగ్ను మార్చడం, బ్యారేజీపై ఉన్నటువంటి రోడ్లను సరికొత్తగా నిర్మించడం, అదేవిధంగా పనిచేయని మోటార్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, రోపులు కావచ్చు, అదేవిధంగా గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్లు ఇవన్నీ కూడా మొత్తం సకలం కొత్తదనాన్ని తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించిన వర్క్స్ను కూడా పలు సంస్థలకు కేటాయించిన పరిస్థితి ఉంది. వీటన్నింటి కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 2 ఏళ్లలోపే ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి కొత్త రూపు సంతరించుకునేలా ప్రభుత్వం అయితే కార్యాచరణ అమలు చేస్తుంది. అతి త్వరలోనే ఈ పనులకు అనేటువంటి శ్రీకారం చుట్టున్నారు. ఈ పనులను ప్రారంభించిన అనంతరం శరవేగంగా ఇటు సీజన్ వచ్చినప్పటికీ కూడా ఖరీఫ్లో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా గోదావరి నదికి వరద వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త గేట్లు నిర్మించినటువంటి పనులైతే ప్రారంభించనున్నారు. బెకం సంస్థ ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద కొత్త గేట్లను అమర్చేట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అదేవిధంగా పలు బ్యారేజీలకు సంబంధించినటువంటి గేట్ల యొక్క నిర్వహణలో
కావచ్చు, అలాగే ఏర్పాటులో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ సంస్థకే తిరిగి ఈ గేట్లు నిర్మించినటువంటి ఈ పనులను ప్రభుత్వం అప్పగించింది. ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేని పరిస్థితి ఉంది. ఉన్నా కూడా ఈ పని చేయని పరిస్థితుల్లో బ్యారేజీ భద్రత కూడా ప్రశ్నార్థంగా మారింది. నిఘా కొరబడింది. బ్యారేజీ మొత్తం కూడా సీసీ కెమెరాలను అవసరమైన చోట కూడా ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా ఇటు ప్రాజెక్టు సంబంధించి అలాగే అవసరమైనటువంటి కార్యాలయాలు కావచ్చు, అలాగే అవసరమైన ప్రాంతాలన్నింటి కూడా నిఘాను పటిష్టం చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనుంది. ఇది పూర్తి అయిపోతే దాదాపు మరో 50 సంవత్సరాల వరకు కూడా ఈ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.